కరీంనగర్ జిల్లా మానకొండూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచారజాథా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కేంద్రం నెరవేర్చలేదని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు దూరమవుతున్నాయని ఆరోపించారు. మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పంజాల శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేదారి, అందేస్వామి, పలువురు పార్టీ నాయకులు, ఏఐటియుసి, మహిళా సంఘం, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రచార జాథాలు ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో 6వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి ప్రచార జాథా 6 రోజుల పాటు వివిధ మండలాలు, గ్రామాలు ప్రచార జాథా కొనసాగుతూ ఈరోజు శంకరపట్నం రావడం జరిగింది. ఈ జాథాకు స్వాగతం పలికినటువంటి మండల కార్యదర్శి సమ్మన్న ఆధ్వర్యంలో స్వాగతం పలికినటువంటి ఈ మండల సమితికి అడ్వర్టైజ్మెంట్, వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ నా చిన్నతనంలో వచ్చేది. ఇలా ఏ మరకన్నంతని బీజేపీలో చేరితే ఆ మచ్చ మొత్తం పోతుంది, తెలుపైతుంది. వాషింగ్టన్ నిర్మా పాలసీ ఇవాళ నరేంద్ర మోడీ అవలంబిస్తూ ఉన్నాడు. ఓవైపు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఢిల్లీ నడిబొట్టున రైతాంగం అంతా ఉద్యమం చేసింది. 750 మంది ప్రాణాలు అర్పిస్తే ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలను, అంటే సమ్మె చేసే హక్కును సైతం కాలు రాసే విధంగా సమ్మె హక్కులను తీసుకొని నల్ల చట్టాలను రూపొందించిండు.